ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా సాల్ట్ అంటే మనకి NaCl ఒకటే సాల్ట్ అని మనం అనుకుంటాం, కానీ నిజానికి కొన్ని వందల రకాల సాల్ట్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం అనుకోండి, సోడియం క్లోరైడ్ అనే సాల్ట్. Na2SO4 తీసుకుంటే సోడియం సల్ఫేట్ అనే సాల్ట్. ఇప్పుడు NaCl ఒక సాల్ట్, సోడియం క్లోరైడ్ సాల్ట్. మనకు కామన్గా తెలిసేటువంటి సాల్ట్ NaCl, దాన్ని కామన్ సాల్ట్ అంటాము, అంటే దాన్ని సోడియం క్లోరైడ్ అని పిలుస్తాము. సో ఇప్పుడు NaCl, Na2SO4 ఈ రెండింటిలో కామన్గా ఉండేది సోడియం కదా. సో ఈ రెండింటిని అంటే మనం ఫ్యామిలీ ఆఫ్ సోడియం సాల్ట్స్ అని పిలుస్తాం, ఎందుకంటే రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ సోడియం అనే క్యాటయాన్ కామన్గా ఉంది కాబట్టి. అట్లాగే రెండో చూడండి, NaCl, KCl తీసుకున్నాం అనుకోండి, రెండింటిలో మనకేంటి క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. సో రెండింటిలో క్లోరైడ్ అయాన్ అంటే Cl- అయాన్ అనేది కామన్గా ఉంది కాబట్టి వీటిని ఏమంటాం, ఫ్యామిలీ ఆఫ్ క్లోరైడ్ సాల్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా మనం పొటాషియం సంబంధించి ఇప్పుడు KCl, K2SO4 తీసుకున్నాం అనుకోండి, వాటిని మనం పొటాషియం సాల్ట్స్ అని కూడా పిలుస్తాం. అట్లా మనం ఇంకా వేరే వేటిని కూడా మనం తీసుకోవచ్చు. అంటే అవి వాటిలో కామన్గా ఏదైతే క్యాటయాన్ లేదా యానియన్ అయితే ఉందో, సో వాటిని ఆ సాల్ట్స్ని ఆ ఫ్యామిలీకి సంబంధించిన సాల్ట్స్కి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక సాల్ట్స్లో టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఏంటి అంటే, మనకి నార్మల్గా మనకు తెలుసు న్యూట్రిషన్ రియాక్షన్లో ఒక యాసిడ్ని ఒక బేస్ తోటి రియాక్ట్ చేసినట్లయితే సాల్ట్ అనేది ఏర్పడుతుంది, దాంతోపాటుగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది, ఇది తెలుసు మనకి. అయితే ఇక్కడ యాసిడ్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇంతకుముందు యాక్టివిటీలో చెప్పుకున్నట్టుగా ఆ యాసిడ్ స్ట్రాంగ్గా లేదా వీకా అనేది తెలుసుకోవడానికి మనకి ఇంతకుముందు ఒక టెస్ట్, మీకు ఇంతకుముందు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం యాసిడ్ స్ట్రాంగ్ కావచ్చు, వీక్ కావచ్చు, అట్లాగే బేస్ కూడా స్ట్రాంగ్ కావచ్చు, వీక్ కావచ్చు. అంటే యాసిడ్ బేస్ కాంబినేషన్లో మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి అంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటవి, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, ఆ 2 తీసుకోవచ్చు. లేదంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, లేదా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, లేదా లాస్ట్ వచ్చేసి 2 వీక్ యాసిడ్ వీక్ బేస్. ఇట్లా 4 రకాల కాంబినేషన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ప్రతి దాంట్లో సాల్ట్ వస్తుందంటే ప్రతి దాంట్లో సాల్ట్ వస్తుంది, కాకపోతే ఎలాంటి సాల్ట్ వస్తుంది అన్నిట్లో అంటే 2 స్ట్రాంగ్ తీసుకున్నప్పుడు, లేదా 1 స్ట్రాంగ్ 1 వీక్ తీసుకున్నప్పుడు, లేదా 2 వీక్ తీసుకున్నప్పుడు ఒకే రకమైన సాల్ట్ వస్తుందా, లేదా వేరే రకాల సాల్ట్స్ వస్తాయా అని అడిగితే, ఇప్పుడు ఈ హెడ్డింగ్ అదే, టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అంటే మీనింగ్ అదే. అంటే ఏంటంటే సాల్ట్స్ అనేవి ఒకే రకమైన రావు ఈ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు నేను చెప్పిన 4 సిచ్యువేషన్స్లో కూడా 4 విభిన్నమైనటువంటి సాల్ట్స్ అనేవి వస్తాయి. సో ఉదాహరణకి ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాసిడ్ని ఎగ్జాంపుల్గా HCl తీసుకోండి, ఒక వీక్ బేసు ఎగ్జాంపుల్గా NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేశారనుకోండి ఏమొస్తుంది మనకి, NH4Cl ప్లస్ వాటర్ అనేది వస్తుంది. సో వాటర్ అనేది కామన్గా వస్తుంది. సరే సాల్ట్ ఏంటి, NH4Cl. NH4Cl అంటే సాల్ట్, ఎందుకు సాల్ట్, ఇది ఒక యాసిడ్ ఒక బేస్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది ఒక సాల్ట్. కానీ ఈ సాల్ట్లో మనం చూస్తే యాసిడ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, బేస్ అనేది వీక్గా ఉంది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే అదేంటి, ఇక్కడ అయోనైజేషన్ రేట్ అనేది దీనికి 30% కన్నా ఎక్కువ ఉంటుంది. వీక్ అంటే ఏంటి, ఇక్కడ వీక్ బేస్ అంటే దీనికి అయోనైజేషన్ రేటు 30% కన్నా తక్కువ ఉంటుంది. అలా అన్నప్పుడు యాసిడ్ అయాన్స్ అంటే H+ అయాన్స్ ఎక్కువ ఉంటాయి, OH- అయాన్స్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని H+ అయాన్స్ OH- అయాన్స్ న్యూట్రల్ కాలేవి, ఎందుకంటే ఇక్కడ OH- అయాన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా ఏమవుతుంది, మనకి 2 కలిపినప్పుడు సాల్ట్ అయితే వస్తుంది, కొన్ని H+ అయాన్స్ OH- అయాన్స్ కలిసి సాల్ట్ ఫామ్ చేస్తాయి, న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి H+ అయాన్స్ ఏవైతున్నాయో H+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ H+ అయాన్స్ వచ్చినటువంటి న్యూట్రల్ సొల్యూషన్స్ కలిసిపోయి ఓవరాల్గా ఏమవుతుంది, యాసిడిక్ నేచర్ అనేది వస్తుంది. కాబట్టి సాల్ట్ ఫామ్ అవుతుంది, కానీ ఇంకా H+ అయాన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ సాల్ట్ మొత్తానికి నేచర్ ఎసిడిక్ నేచర్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని ఎసిడిక్ సాల్ట్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే NH4Cl, దీనికి pH వాల్యూ ఎంత ఉంటుంది, మరి మామూలుగా సాల్ట్ అంటే pH వాల్యూ 7 ఉండాలి, కానీ ఇక్కడ ఇది ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ కాబట్టి pH అనేది 7 కన్నా తక్కువ ఉంటుంది. 7 కన్నా తక్కువ అంటే ఏ రేంజ్లో ఉంటుంది అంటే, మనం రఫ్గా చెప్పుకోవాలంటే వీక్ యాసిడ్స్కి ఏ రేంజ్లో మనకు pH ఉంటుంది అంటే 3.5 to 7. ఎట్లా అంటే 0 to 3.5 ఏమో స్ట్రాంగ్ యాసిడ్స్, 3.5 to 7 ఏమో వీక్ యాసిడ్స్, 7 to 10.5 వరకేమో వీక్ బేసిస్, 10.5 to 14 వరకేమో మనకి స్ట్రాంగ్ బేసిస్. అంటే స్టార్టింగ్లో మన pH స్కేల్లో చివరికి ఇటు చివర అటు చివర, అంటే ఇటు చివర అంటే ఏంటి 0 to 3.5 వరకు స్ట్రాంగ్ యాసిడ్స్, అటు చివర అంటే 10.5 నుంచి 14 మధ్యలో స్ట్రాంగ్ బేసిస్. ఈ మధ్యలో ఉన్న ఏవైతే ఉన్నాయో అంటే 7కి అటు ఇటు ఉన్నట్టు ఏవైతున్నాయి 3.5 to 7 మధ్యలో, అలాగే 7 to 10.5 మధ్యలో ఉన్నటువంటి ఏవైతున్నాయి అవి వీక్ అవుతాయి. ఇక్కడ ఇది ఎసిడిక్ నేచర్ ఉంటూ సాల్ట్ నేచర్ ఉంది కాబట్టి, సాల్ట్ నేచర్ ఉన్నందుకేమో pH 7 ఉండాలి, ఎసిడిక్ నేచర్ ఉన్నందుకు బిలో 7 ఉండాలి కాబట్టి ఆ 3.5 to 7 మధ్యలో మనకి ఉంటుంది. కాబట్టి pH ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువ ఉంటుంది దీంట్లో. ఇక్కడ రెండోది చూడండి, ఇక్కడ యాసిడ్ వీక్ అయ్యండి, ఎగ్జాంపుల్గా CH3COOH ఎస్టిక్ యాసిడ్ని వీక్ యాసిడ్గా తీసుకోండి. అట్లాగే స్ట్రాంగ్ బేస్ అంటే లైక్ ఏంటి, NaOH KOH లాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ NaOH తీసుకున్నాం, CH3COH అనే వీక్ యాసిడ్ NaOH అనే స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ చేసి ఏమవుతుంది, H2 అనేది వాటర్ వస్తుంది, దాంతోపాటు సాల్ట్ ఏమొస్తుంది, ఇక్కడ CH3COONA, దాన్ని సోడియం ఎసిటేట్ అని పిలుస్తాం మనం.
ఇంతకుముందు ఏంటిది అమోనియం క్లోరైడ్ ఇది NH4Cl అంటే, ఇప్పుడేమో ఇదేమో సోడియం ఎసిటేట్ ఇది. సో సోడియం ఎసిటేట్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ యాసిడ్ H+ అయాన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, బేస్కి వచ్చేసి OH- అయాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏం మిగిలిపోతాయి న్యూట్రిలేషన్ తర్వాత అంటే OH- అయాన్స్ అనేవి మిగిలిపోతాయి. OH- అయాన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఓవరాల్గా దాని యొక్క నేచర్ ఏమవుతుంది, ఆ సొల్యూషన్ యొక్క నేచర్ అనేది అంటే బేసిక్ నేచర్ అవుతుంది. అంటే సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది, ఎందుకంటే H+ అయాన్స్ OH- అయాన్స్ యాసిడ్ బేస్ నుంచి వచ్చి న్యూట్రల్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది. కానీ ఇంక ఎక్కువగా OH- అయాన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఓవరాల్ సొల్యూషన్కి ఏ నేచర్ వస్తుందంటే బేసిక్ నేచర్ వస్తుంది. కాబట్టి ఆ సాల్ట్ మనం బేసిక్ సాల్ట్ అంటాము. ఇక్కడ pH వచ్చేసి ఏమవుతుంది, మామూలు సాల్ట్ 7 ఉండాలి, కానీ దీనికి 7 కన్నా ఎక్కువ ఉంటుంది. 7 కన్నా ఎందుకు ఎక్కువ ఉంది, ఇక్కడ బేస్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి 7 కన్నా pH అనేది ఆ బేసిక్ సాల్ట్కి 7 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో 7 కన్నా ఎక్కువ అంటే జనరల్గా ఎంత ఉంటుందంటే మనం వీక్ బేసిస్కి ఎంత అని చెప్పుకున్నాం, 7 to 10.5 అని చెప్పాం కదా, ఆ రేంజ్లో వీటికి బేసిక్ సాల్ట్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎసిక్ సాల్ట్స్ అనేవి ఒక రకంగా వీక్ యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి, కొంచెం వాటర్ లాగానే ఉంటాయి. బేసిక్ సాల్ట్ అనేవి కొద్దిగా వీక్ బేసిస్ లాగానే బిహేవ్ చేస్తాయి, అంటే వాటి pH నుంచి వీటి pH నుంచి కొద్దిగా దగ్గరగా ఉంటాయి అన్నట్టు. ఇక న్యూట్రల్ సాల్ట్ మూడోది, మనం ఇప్పుడు ఈ టైప్ని మనం ఆల్రెడీ గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటిది, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, రెండు స్ట్రాంగ్ అనుకోండి, ఏమవుతుంది NH+ అయాన్స్ స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వస్తే అన్ని OH- అయాన్స్ స్ట్రాంగ్ బేస్ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి న్యూట్రలైజేషన్ అనేది ఆల్మోస్ట్ జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ యాసిడ్ కంటెంట్ కానీ బేసిక్ కంటెంట్ కానీ ఏమీ మిగిలే అవకాశం లేదు కాబట్టి న్యూట్రల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు యాసిడ్ ఏంటి HCl తీసుకున్నాము, బేస్ ఏంటి NaOH తీసుకున్నాము, రెండు కలిపితే ఏమవుతుంది NaCl అనే సాల్ట్ వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది. దీని pH ఎగ్జాక్ట్గా 7 అని ఉంటుంది. అంటే సాల్ట్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు న్యూట్రల్ నేచర్ వస్తుంది కాబట్టి న్యూట్రల్ సాల్ట్. ఎలా తెలుసుకుంటాం మనం ఈ సాల్ట్ నేచర్ ఎసిడికా బేసిక్ న్యూట్రల్ అంటే మన pH స్కేల్ ఉపయోగించి చూసినట్లయితే దాన్ని బట్టి మనకి pH ఎంత అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆ సాల్ట్ అనేది ఎసిడికా బేసిక్ న్యూట్రల్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ద్వారా వచ్చింది న్యూట్రల్ సాల్ట్ కాబట్టి వీక్ యాసిడ్ వీక్ బేస్ ద్వారా కూడా న్యూట్రల్ సాల్టే వస్తుందేమో అని వస్తుందని మనం అనుకుంటాం జనరల్గా అయితే. కానీ నిజానికి ఇక్కడ గమనిక ఏంటంటే వీక్ యాసిడ్ వీక్ బేస్ ద్వారా వచ్చినటువంటి సాల్ట్ ఏతుందో అది ఖచ్చితంగా న్యూట్రల్ సాల్టే అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎసిడిక్ కావచ్చు, బేసిక్ కావచ్చు, న్యూట్రల్ కూడా కావచ్చు. ఇక్కడ ఎందుకు ఖచ్చితంగా న్యూట్రల్ కావట్లేదు, ఎసిడిక్ బేసిక్ ఎందుకు అయ్యే అవకాశం ఉందంటే ఇక్కడ వీక్ యాసిడ్ వీక్ బేస్ యొక్క డిసోసియేషన్ రేట్ అంటే విడిపోయేటువంటి నేచర్ అనేది వాటికి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిలో 30% ఏవైనా వీక్ అవుతాయి. బిలో 30 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 20 ఉండొచ్చు, ఒకటి 10 ఉండొచ్చు. 20 ఉన్నది ఏమవుతుంది, కంపారిటివ్గా చూసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది. అంటే రెండు వీకే, కానీ రెండింటిలో ఒకటి కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నది అనుకోండి, ఏదైతే స్ట్రాంగ్ ఉందో దాన్ని బట్టి ఆ సాల్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే వీక్ యాసిడ్ వీక్ బేస్లో రెండింటికి డిసోసియేషన్ రేట్ అనేది 30% కన్నా తక్కువే ఉంటుంది. కానీ ఉన్న 30% కన్నా తక్కువలో ఉన్న వాటిలో ఏది ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీక్ యాసిడ్ యొక్క డిసోసియేషన్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉంది అనుకుందాం, వీక్ బేస్ యొక్క డిసోసియేషన్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉంది అనుకుందాం. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే ఏమవుతుంది, రెండు బిలో 30 ఉన్నాయి కాబట్టి ఇది వీకే, కానీ ఇది 20, ఇది 10. 20 అంటే కొంచెం బెటర్గా ఉంది కాబట్టి వీక్ బేస్ కంపేర్ చేస్తే ఈ సిచ్యువేషన్లో ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, యాసిడ్ యొక్క నేచర్ ఎక్కువ కాబట్టి అప్పుడు ఆ కేసులో ఏమవుతుంది, ఆ నేచర్ ఎసిడిక్ నేచర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒకవేళ వీక్ యాసిడే ఒక 5% డిసోసియేషన్ ఉందనుకోండి, వీక్ బేస్ వచ్చేసి ఒక 15% డిసోసియేషన్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది, వీక్ బేస్ యొక్క పర్సంటేజ్ అనేది డిసోసియేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ నేచర్ ఏమవుతుంది, మనకి బేసిక్ నేచర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బేసిక్ సాల్ట్ అవుతుంది. ఆ నేచర్ వచ్చే సాల్ట్ బేసిక్ సాల్ట్ అవుతుంది. ఒకవేళ వీక్ యాసిడ్ వీక్ బేస్ రెండు ఒకే డిసోసియేషన్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20%, ఇది ఒక 20% అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఏమవుతుంది, అది న్యూట్రల్ సొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటి, వీక్ యాసిడ్ వీక్ బేస్ ద్వారా వచ్చినటువంటి సాల్ట్ అనేది ఐదర్ ఎసిడిక్ కావచ్చు, లేదా బేసిక్ కావచ్చు, లేదంటే న్యూట్రల్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మనకి సాల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. అంటే ఇక్కడ సాల్ట్స్ ఫ్యామిలీ ఎలా ఉంటాయి, ఆ సాల్ట్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, అంటే ఎసిడిక్ బేసిక్ న్యూట్రల్ ఇలా టైప్స్ ఏంటి ఉన్నాయని మనకి దీన్ని బట్టి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం.